ఈ రాధా మనోహర్ దాసు కొంతమంది మత ఉన్మాదముతో మత సాంగత్యముతో ఎండుకుని వారయ్యి ఎలాగా దూషిస్తున్నారు. ఈ అమారా ప్రసాద్ కావచ్చు, రాధా మనోహర్ దాసు ఉదయం లేచిన కానుంచి సాయంకాలం వరకు ఏమండి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలాగ దూషిస్తున్నాడు. రాజ్యాంగంలో ఏ మతాన్ని దూషించకూడదు, ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు అని రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగమును అనుసరిస్తే ఆయన ఆశయాన్ని, ఆయన ఇచ్చిన రాజ్యాంగ హక్కులని ఉల్లంఘిస్తూ మత సాంగత్యముతో ఏమండి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధికారులు గుర్తించాలి, గమనించాలి. రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ ఈరోజు అమారా ప్రసాద్ కావచ్చు, రాధా మనోహర్ దాసు కావచ్చు, ఇంకా కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, వీళ్ళందరినీ ఏం చేయాలండి? ప్రశ్నించటమే. ప్రశ్నించిన రానా అనే యూట్యూబ్ సహోదరుణ్ణి దేశ ద్రోహిగా చిత్రీకరించటం ఒక నేరముగా ఏమండి? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు కరెక్టు? క్రైస్తవులుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశ జనాభాలో ఎక్కువ శాతం మేము యేసు ప్రభు వారిని ఆరాధించుకుంటున్నాం. మా ఆరాధనీయుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఈ రాధా మనోహర్ దాసు ఈ నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, అలాగనే అమారా ప్రసాదు మత ఉన్మాదముతో కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు వీళ్ళందరూ బైబిల్ గ్రంథాన్ని దూషిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని దూషిస్తూ ఉన్నారు. మరి వీరి మీద అరెస్ట్ చేయొద్దా? మతాలని రచ్చగొడుతుంది వీరు కదా, అలా మధ్య చిచ్చు పెడుతున్న వారు వీరు కాదా? ఒక్క క్షణము ఆలోచించండి. న్యాయ వ్యవస్థ అధికార పరంగా ఉన్న వారందరూ కూడా తలదించుకోవాలి. రాధా మనోహర్ దాసు ఉదయం లేచిన కాడి నుంచి ఎంతగా దూషిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచన చేయండి. మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఎలాంటి నీచులని అరెస్ట్ చేయొద్దా? వీరిని కదా శిక్షించాలి. రాజ్యాంగంలో ఉన్న హక్కులని ఉల్లంఘిస్తూ విశ్వాసములో ఉన్న వారిని మనోభావాలు దెబ్బతీస్తున్న ఎలాంటి నికృష్ట వారిని అరెస్ట్ చేయాలి కదా. ఏమండి? ప్రశ్నించటమే అన్యాయమా? ప్రశ్నించటమే ద్రోహమవుతుందా? న్యాయ వ్యవస్థ ఒక పక్క వేలు ఇస్తూ ఉంటే మరొక పక్క ఏమండి ఇది అన్యాయము, ఇది ఘోరం. మాకు ఎలాంటి రాగ దేశాలు లేవు. మా ప్రజలు, మా భారతదేశ ప్రజలు, అధికారులు అందరూ క్షేమంగా ఉండాలని మేము మానక ప్రార్థన చేస్తున్నాం. ఇకనైనా అధికారులు దృష్టించి మరి ఒక విశ్వాసానికి కొమ్ముగాయటము, ఒక మతానికి కొమ్ముగాయటం, ఇలాంటి మత ఉన్మాదులని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ క్రైస్తవులుగా, దేవుని ప్రజలుగా మేము దేశ క్షేమం కోసం అహోరాత్రులు ఉపవాసాలు ఉండి మా దేశం బాగుండాలి, దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి, దేశంలో ఉన్న అధికారులు క్షేమంగా ఉండాలని మానక విజ్ఞాపన చేస్తున్నాం. ఇకనైనా మారండి, మార్పు చెందండి, ప్రభువుని యేసుక్రీస్తు వారిని నమ్ముకొనండి, మోక్షానికి చేరగలుగుతారు. యేసు ప్రభు వారు అందరి కోసము ప్రాణం పెట్టింది. మత ఉన్మాదంతో రెచ్చిపోతున్న ఇలాంటి నీచుల కోసం కూడా మా ప్రభు వారు రక్తం సిందించాడు, రక్త ప్రోక్షణ జరిగించాడు. ఆయనే వీరందరినీ సృష్టించాడు కనుక వారందరి కోసము నా యేసయ్య ప్రాణం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇకనైనా మారండి,
మార్పు చెందండి. ప్రభువారే దేశ అధికారులకి, దేశములో ఉన్న న్యాయ వ్యవస్థకి న్యాయము తీర్చునుగాక. ఆమేన్.